రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకు ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధపడిన బీజేపీ ఒక్కసారిగా టీడీపీ జనసేన కూటమిలో చేరేందుకు రెడీ అయింది. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ అధినాయకత్వం ఢిల్లీకి పిలిపించింది. నిన్న అర్ధరాత్రి 11:30 తర్వాత అమిత్ షాతో సమావేశమయ్యారు చంద్రబాబు. సుమారు గంట పాటు వారిద్దరూ చర్చించారు. వారితో పాటు చర్చల్లో బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంతో ఏపీలో బీజేపీ పోటీ చేయాలనుకుంటున్న సీట్లు, పొత్తులో భాగంగా సీట్ల పంపకాలపై చర్చ జరిగింది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలవబోతున్నారు. చంద్రబాబుతో జరిపిన చర్చల విషయాలను పవన్ కళ్యాణ్కు వివరించనున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకాలు దాదాపుగా కొలిక్కొచ్చాయి. బీజేపీ కోరుకున్న సీట్లను టీడీపీ, జనసేన ఇస్తాయా లేదా అన్నదానిపై ఇప్పుడు స్పష్టత రావాల్సి ఉంది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగా 30 ఎమ్మెల్యే, 6 నుంచి 8 ఎంపీ స్థానాలను బీజేపీ అగ్రనాయకులు చంద్రబాబును అడిగారా, ఇంకేమైనా ప్రతిపాదనలు పెట్టారా అన్నది తేలాల్సి ఉంది. విశాఖ, అరకు, ఏలూరు, రాజమండ్రి, విజయవాడతో పాటుగా రాయలసీమలో ఒక ఎంపీ స్థానాన్ని బీజేపీ అడుగుతోందంటూ టాక్ నడుస్తోంది. ఇక్కడ ఎవరెవరు పోటీ చేయాలో కూడా ఆ పార్టీ లిస్ట్ టీడీపీ ముందు పెట్టి మాట్లాడుతోందంటూ తెలుపుతున్నారు. పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చంద్రబాబు పర్యటనలో కీలక నాయకులను కలుస్తున్నారు. పొత్తు మీద ఒక క్లారిటీ వచ్చినట్లేనా? పొత్తు సీట్ల విషయంలో క్లారిటీ వచ్చిందా? బయట వినపడుతున్నటువంటి ఊహాగానాల్లో ఎంతవరకు నిజం ఉంది సీట్ల విషయంలో? నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పర్యటనలో భాగంగా పలు కీలక నేతలను కలుసుకున్నారు. రాత్రి 11:30కు అమిత్ షాతో, జేపీ నడ్డాతో దాదాపు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో కొత్త అంశాలపైన కీలకంగా చర్చ జరిగింది. సో మరికొద్ది సేపట్లోనే ఢిల్లీకి పవన్ కళ్యాణ్ కూడా వస్తారనే వార్తలు వస్తున్నాయి. సో పవన్ కళ్యాణ్ కూడా కొత్తల వ్యవహారంపైనే బీజేపీ అధినాయకులతో చర్చలు జరిపే అవకాశం ఉంది. నిన్న జరిగిన బాబు నిన్న ఏదైతే సమావేశం జరిగిందో అందులో మాత్రం కొన్ని కీలక అంశాలపై ఒక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో ఎన్డీఏను వీడిపోయిన పార్టీలందరినీ బీజేపీ మళ్ళీ పిలుస్తోందనే ఒక వార్తలు వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే చంద్రబాబుని బీజేపీ అధిష్టానం పిలిచి ఆయనతో మాట్లాడారు. సో సీట్ల పంపకాల విషయం పైన అయితే ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో టీడీపీ నాయకులు ఏమో 3 ఎంపీ సీట్లు, అదేవిధంగా 10 నుంచి 15 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తామంటూ టీడీపీ నాయకులు కొంతమంది చెప్తున్నారు. మరోపక్క బీజేపీ నాయకులు మాత్రము 6 నుంచి 6 ఎంపీ స్థానాలు, 30 అసెంబ్లీ స్థానాలు అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఎక్కడ క్లారిటీ లేదు, ఎవరు చెప్పట్లేదు. కేవలం ఇది ఊహాగానాలు మాత్రమే. జస్ట్ నిన్న జరిగిన మీటింగ్ లో మాత్రము ఖచ్చితంగా ఒక కీలక నిర్ణయానికి అయితే వచ్చినట్టు తెలుస్తోంది. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత, బీజేపీ పెద్దలతో కలిసిన తర్వాత దీనిపైన ఒక ఫైనల్ డిసిషన్ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత సీట్ల పంపకాల విషయం మాత్రం మరోసారి సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జనసేన, టీడీపీ రాష్ట్రంలో పొత్తుల్లో భాగంగా ఉన్నాయి. అటు మళ్ళీ జనసేన, బీజేపీ కూడా పొత్తులో భాగంగా ఉంది కాబట్టి ఇంకా బీజేపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి సో మధ్యలో అయితే పవన్ కళ్యాణ్ చొరవ తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు సమావేశంలో తీసుకొని సీట్ల పంపకాల విషయంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటివన్నిటిని ఆయన బీజేపీ నాయకులతో చెప్పే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఈ రోజు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. సో మరోసారి కూడా దీనిపైన మళ్ళా చంద్రబాబుతో బీజేపీ నాయకులు మళ్ళా మాట్లాడే అవకాశం ఉంది. అందు ఓకే, రైట్, థ్యాంక్ యూ అశోక్.